హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. నా వ్లాగ్స్ అయితే డైలీ రొటీన్ వ్లాగ్సే ఉంటాయండి. నా కంటెంట్ కూడా అదే. దాంట్లోనే ఏమైనా నాకు తోచిన వంటలు అవి చేస్తూ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా ఇవి కూడా అంటే ఇంట్లో పనులు కూడా వీడియో తీసి పెట్టాలా, ఇది కూడా ఒక కంటెంటేనా, ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అన్న కామెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని అయితే ముందే స్కిప్ చేసేయండి. పర్వాలేదు, అంటే అందరికీ నచ్చాలని ఏం లేదు కదండి. నేను కూడా నార్మల్గానే చెప్తున్నాను. అందరికీ మన వీడియోస్ నచ్చాలని లేదు. నచ్చలేని వాళ్ళు ఎలాగో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. అది వీడియో కూడా ఫుల్గా ఇష్టంగా చూడరు అనమాట. ఇంకా కమెంట్స్ అంటారా, నేను వద్దని చెప్పినా మీరు ఆగుతారా? పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. నేను అంత పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను కష్టపడి కాకపోయినా నా ఇంట్లో పనులే నేను చూపిస్తూ వీడియో తీస్తూ 4 రూపాయలు సంపాదించుకుంటున్నాను. దాంట్లో నాకు తప్పు ఏం కనిపించట్లేదు. నాకంటూ నా వీడియోస్ ఇష్టంగా చూసేవాళ్ళు కొంతమందైనా ఉన్నారు. కమెంట్స్ చూస్తేనే తెలుస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలు, నేను తృప్తి పడతానండి. ఎక్కువ నెమ్మదిగానే ఎక్కుదాం మెట్లు. హడావుడి ఎందుకు, కంగారు పడి ఎక్కేయడం ఎందుకు, పరిగెత్తుకుని ఎక్కేస్తే మధ్యలో ఏమైనా కింద పడితే మొత్తం బోర్లా పడతాము. నెమ్మదిగానే వెళ్దాంలే అని చెప్పి నేనైతే ఉన్నంతలో, అంటే నాకు వచ్చిన వ్యూస్ లైక్స్ తక్కువైనా వాటితోనే తృప్తి పడతాను. ఎందుకంటే ఇంతకు ముందు మీద బెటరే కదా. ఒక 100 వ్యూస్ పెరిగాయి, ఒక 20 లైక్స్ పెరిగాయి. ఇలా చిన్న చిన్న వాటితో తృప్తి పడుతూ ఉంటాను. ఇలా చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి 3-4 ఇయర్స్ అయినా సక్సెస్ రాక వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళతో పోలిస్తే నేను చాలా బెటర్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే సంవత్సరంన్నరలోనే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. ఇంకో నెలలో నాకు పేమెంట్ కూడా వచ్చిందనమాట. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండానే నాకు పేమెంట్ అనేది రావడం స్టార్ట్ అయిందనమాట యూట్యూబ్ నుంచి. ఇంకా చాలు కదండి, అలా అంతవరకు వచ్చామంటే చాలా గ్రేట్ అనమాట. నాకు నేను అలాగే ఫీల్ అవుతూ ఉంటాను. తక్కువైనా వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్స్ అన్నీ తక్కువైనా నాకు అవే చాలా తృప్తినిస్తాయి. ఇంకా చాలామంది నా డైలీ రొటీన్ ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ అనమాట. ఇంకా మా లక్కోడు గురించి కూడా చాలామంది ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒకటి మా లక్కోడైతే, ఇంకొకటి నా పద్ధతులు పనులు ఇష్టపడి నా ఛానల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటి వరకు కొంచెం సోది ఎక్కువ పెట్టానులేండి, వదిలేసేయండి. ఇంకా నేనైతే శుక్రవారం కదా కొంచెం తొందరగానే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత లోపలికి వచ్చి కాళ్ళకి పసుపు రాసేసుకొని దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకుంటే ఇంకా లక్కోడికైతే లంచ్ బాక్స్ ఉండాలి కాబట్టి హడావిడిగా అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను. ఫస్ట్ అయితే మోటార్లో నీళ్ళు పట్టేసుకుంటానండి. ఏ రోజు వాటర్ ఆ రోజే తెచ్చుకుంటాము. ఒకవేళ వాటర్ ముందు రోజు వాటర్ ఉన్నా కానీ మొక్కల్లో వేసేసి ఏ రోజు వాటర్ ఆ రోజే పట్టుకుంటామన్నమాట. వీలు లేని వాళ్ళు అయితే తప్పదు, కానీ మాకు వీలుంది కాబట్టి ఇంకా నీళ్ళైతే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా పట్టుకుంటాం అన్నమాట. ఇంకా తర్వాత మలక్కోడికైతే అన్నం అయితే పెట్టేశాను. ఇంకా పప్పు కూడా పెట్టేశాను అన్నంతో పాటు కుక్కర్లో. 2 ఉడికిపోయాయంటే పప్పు తాలింపు వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పని ఉండదు నాకు. పప్పు వండిన రోజు అయితే పెద్ద లంచ్ ఎక్కువ టైం పట్టేది అనమాట. లంచ్ వండడానికి సింపుల్గా పప్పు అన్నం పెట్టేస్తాం కాబట్టి కుక్కర్లో ఈజీగానే అయిపోతుంది. ఇంకా 2 ఒకసారి ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్ విజిల్ వచ్చిన వెంటనే పప్పుకి తాలింపు వేసేసుకుంటాను. ఇంకో పక్క అయితే ఇడ్లీ వేసేసాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఒక పక్క కుక్కర్లో అన్నం పెట్టుకున్నాను కదండి. చాలామంది కుక్కర్లో అన్నం ఎలా పెడుతున్నారు అని అడుగుతున్నారు. నార్మల్గానే గుండుగులో మేము 3 గ్లాసుల బియ్యం అయితే వేసుకుంటాము. మాది దిల్లిగడ్డతో కలిపి 3 గ్లాసుకి 6 గ్లాసుల వాటర్ పోసేసుకొని 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోసేసుకొని కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని నేనైతే గుండుగులోనే పెట్టుకుంటానండి. మీరు గుండుగులో కాకపోయినా ఏదైనా గిన్నెలో పెట్టుకుంటామన్నా పెట్టుకోవచ్చు అనమాట. వాటర్ కంటెంట్ మాత్రం అలా వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అన్నట్టు.
నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేసుకోవడమే, పెద్ద పనేం కాదండి. పెద్ద కుక్కర్ కాబట్టి నాకు ఇంకా పైన పప్పు లాంటివి ఏవైనా ఉడకబెట్టుకోవాలంటే ఉడకబెట్టుకునేవి పెట్టుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇంకా నేనైతే అన్నం పప్పు పెట్టేసుకున్నాను కదా, పెట్టేసుకొని ఇంకా తర్వాత మా లక్కోడికి అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసేసాను కదా, ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత లక్కోడిని రెడీ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను. తర్వాత లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా మా లక్కోడిని అయితే స్కూల్కి పంపేశాను. స్కూల్కి పంపిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంట్లో పూజ చేసేసుకొని మా ఊరి అమ్మవారి గుడికి అయితే కంపల్సరీ వెళ్తాను. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తానన్నమాట. ఇంట్లో పూజ అయితే చాలా మనశ్శాంతిగా చేసుకున్నాను. ముందే అన్ని దేవుడి దగ్గర సర్ది పెట్టేసుకుంటాను కాబట్టి లక్కోడు వెళ్ళగానే పూజ దగ్గరికి కూర్చొని మనశ్శాంతిగా ఏ హడావిడి లేకుండా పూజ చేసుకుంటాను. ఇంక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి దగ్గర కూడా పూజ చేసుకుంటాను. తులసమ్మ పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా నిండుగా ముగ్గు పెట్టుకొని తులసి పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా శుక్రవారం అయితే కొంచెం నిండుగా పెట్టుకుంటాను అనమాట. ఉత్తి రోజుల్లో అయితే నార్మల్గా చిన్న ముగ్గు పెట్టుకుంటాను. శుక్రవారం అయితే కొంచెం పెద్ద ముగ్గు పెట్టుకొని నిండుగా పూజ చేసుకుంటాను. తులసమ్మ దగ్గర అలా ముగ్గు పెట్టుకొని పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇల్లు కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంకా తులసి దగ్గర పూజ అయిపోయిన తర్వాత నేనైతే చనికాలు రుబ్బురోలు కూడా పూజ చేసుకుంటానండి. శుక్రవారం ఇంకా సోమవారం ఈ 2 వారాలు చేసుకుంటాను. చనికాలు రుబ్బురోలు అంటే శివయ్య పార్వతి లెక్క అనుకుంటాం అనమాట మా సైడ్. మా అమ్మగారి ఇంటి దగ్గర పూజ చేసేవారు, ఇక్కడ మా అత్తయ్య గారు చేసేవారు కాదు, కానీ మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే చేసేవారని చెప్పి నేనైతే పూజ చేసుకుంటాను. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి అయితే ప్రతి శుక్రవారం వెళ్తానని చెప్పాను కదా. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్తానండి. అమ్మవారి గుడి దగ్గర కూడా ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఇంకా దండం పెట్టుకుని ఇంటికైతే వచ్చేస్తానమాట. చుట్టూరు పొలాలు, గాలి ఫుల్గా వేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చల్లగా ఉంటుంది అక్కడ వాతావరణం. ఇంకా చిన్న గుడి ఉండేది, నా పెళ్ళైన కొత్తలో మొన్నటి వరకు కూడా చిన్న గుడి ఉండేదండి. ఆ గుడి తర్వాత ఇలా పెద్ద గుడి కట్టారనమాట. రీసెంట్గానే 1 ఇయర్ అవుతుంది. చాలా బాగుంటుంది గుడి అయితే. చాలా పీస్ఫుల్గా అలా కూర్చోవచ్చు. పెద్దవాళ్ళందరూ అలా అరుగుల మీద కూర్చుని, అంటే అమ్మవారి గుడి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ కూర్చునే ప్లేస్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఏ గొడవ లేకుండా చుట్టూరు పొలాలు, హ్యాపీగా పొలాల గురించి మాట్లాడుకుంటూ, అక్కడ చుట్టూరు పొలాల్లో పనిచేసే వాళ్ళు ఇంకా వీళ్ళు పొలాల గురించి ఇలాగా అలాగా అని మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తారనమాట. ఇంకా మేమైతే గుళ్ళో దర్శనం చేసేసుకొని మా అమ్మ నాన్న మేము పక్క నుంచి వెళ్ళిపోతాము. దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసామండి, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. 10:30 అలా అయిపోయిందనమాట గుడి నుంచి వచ్చేటప్పటికే. నేనైతే గుడికి వెళ్తే కొంచెం ఎక్కువసేపు కూర్చుంటాను. వీలైతే అక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారనుకోండి చుట్టూరుని, వచ్చేస్తానంటే, ఎవరు లేరంటే కొంచెంసేపు కూర్చొని వస్తానన్నమాట. ఇంక ఇంటికి వచ్చేటప్పటికే 10:30 అయిపోయింది. వచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ తినేసాము, ఇడ్లీ వేసుకుని తినేసాము. పప్పు వండానంటే కంపల్సరీ ఇడ్లీలో నంచుకొని తింటాను నేనైతే, బాగుంటుంది. ఇంక ఇడ్లీలో కొంచెం పప్పు వేసేసుకొని తినేసానమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వేడిగా కాఫీ కూడా పెట్టేసుకున్నాను నేనైతే. మా ఆయనకైతే పాలు కలిపిచ్చేసాను అనమాట. ఇంకా ఆయనకి పాలు కలిపేసి ఇచ్చేసి, ఎండుమిరపకాయలు చాలా రోజులైంది తెచ్చి కారం ఆడించడానికని తెచ్చారు, అలా ఉండిపోతున్నాయి పక్కన. ఇంకొక దెబ్బ ఎండబెట్టేసి ముచ్చుకులు తీసేసి కారం ఆడించేయచ్చు అని చెప్పేసి ఎండబెట్టేసాను అనమాట. సాయంత్రం వరకు ఎండిపోయినాయి అనుకోండి, కారం అనేది 1 సంవత్సరం వరకు పాడవదు. అది సంవత్సరం వరకు రాదనుకోండి, నేనైతే ఎప్పటికప్పుడే ఆడించుకుంటూ ఉంటాను. 1 కేజీ మిరపకాయలు అయితే ఆడిస్తాను. ఒక 3 నెలలు 4 నెలలు అలా వస్తుంది అనమాట కారం మాకు. ఇంకా కారంలో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటాం మేమైతే. అవి లైట్గా రోస్ట్ చేస్తానన్నమాట. ఎండబెట్టుకుని ఆడించుకోవచ్చు, నేనైతే కొంచెం వేపేసుకుంటాను పచ్చివాసన ఉండదని చెప్పేసి. ఇంకా కారం, ఎండుమిరపకాయలు అయితే ఎండబెట్టాను కదా, లోపలైతే ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే వేపేసుకున్నాను. ఇంకా అవైతే చల్లారిన తర్వాత సాయంత్రం మిల్లికిచ్చేటప్పుడు, కారం ఆడించేటప్పుడు ఎండుమిరపకాయల్లో కలిపి ఒక పసుపు కొమ్ము వేసి కారం అయితే ఆడించేసుకుంటాము. ఇంకో పక్క అయితే కారప్పొడి చేస్తున్నాను. కారప్పొడి అయితే అయిపోయింది, ధనియాల పొడి అని కూడా అంటాము. ఇడ్లీలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ధనియాల పొడి అంటాం మా సైడ్ అయితే. ఇడ్లీలో వేసుకుని బాగా తినేవారు మా తాతయ్య గారు. అది మా నాయనమ్మ బాగా చేసేది. ఇక్కడ అత్తయ్య గారు కొంచెం తక్కువే చేయడం, కారప్పొడి అది పెద్ద చేసేవారు కాదు, కానీ మా నాయనమ్మ చేసేది బాగా. నాకు కొన్ని వంటలు అయితే మా నాయనమ్మవి, కొన్ని వంటలు మా అత్తయ్య గారు అనమాట. మా అత్తయ్య గారు పెద్ద తక్కువే అండి, అంత ఇంట్రెస్ట్గా వంటలు ఏమి చేసేవారు కాదు, కానీ మా నాయనమ్మ బాగా చేసేది వంటలు.
అత్తయ్య గారింట్లో చాలా స్పైసెస్ బాగా తక్కువ తింటారనమాట. తెల్ల తెల్లగా వండుకునేవారు. పెళ్ళైన కొత్తలో నాకు అస్సలు తినబుద్ధి వేసేది కాదనమాట. మా ఇంటి దగ్గర అయితే కొంచెం స్పైసీగా వండుకునేవాళ్ళం. కారంగా నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళం అనమాట. ఇక్కడ అత్తయ్య గారు అది నాన్ వెజ్ తక్కువే. ఇంకా దానికి తోడు కారం ఉండేది కాదు. ఇంకా అదోలా అనిపించేది నాకు పెళ్ళైన కొత్తలో. ఇంకా నేను వండడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం స్పైసీ తగిలించడం అలవాటు చేశాను. ఇప్పుడైతే అలవాటు అయిపోయిందిలేండి. మరీ చప్పగా తినము, కానీ కొంచెం కారంగానే తింటాము. అలా అని ఎక్కువ మసాలాలు కూడా వాడేము. ఇంక ఈ ధనియాల పొడి అయితే మా నాయనమ్మ ఇలాగే చేసేది, చాలా బాగుండేది. కొంచెం ఆయిల్ వేసి కళాయిలో ధనియాలు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ధనియాల పొడికి అదైతే వేపేసుకున్నాను, ధనియాలు అవి కూడా వేపేసుకున్నాను. అది చల్లారే వరకు ఆగాలి. అది చల్లారేలోపు ఇంకా బట్టలు అవి మడత పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి తీగి మీద బట్టలన్నీ తెచ్చి మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. బట్టలు అయితే ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఎప్పటికప్పుడే మడత పెట్టేసుకుంటున్నానండి. ఎక్కువ అయిపోతుంటే చాలా అయిపోతున్నాయి. ఇంకా అవి మడత పెడదామంటే అవ్వట్లేదనమాట, కుదరట్లేదు ఏదో పని నుండి. ఇంకా ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్ళాను అంటే ఇంకా ఖాళీ ఉండదనమాట. సాయంత్రానికి వస్తాను కదా, ఇంకా లెక్కోడిని చూసుకోవడం, లెక్కోడిని చదివించుకోవడం ఇదే సరిపోతుంది నాకైతే. ఇంకా అప్పుడు చూడాలి, అప్పుడు కూడా ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకునేలాగే ఉండాలి. టైం టు టైం అన్ని పనులు చేసేసుకోవాలి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టే టైంకి పోపు కూడా చల్లారిపోయింది. ధనియాల పొడి కోసం వేపుకున్న ధనియాలు అవి కూడా పోపు కూడా చల్లారిపోయింది అనమాట. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, అంటే ఒక 10 వెల్లుల్లిపాయలు శుభ్రం చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పుకోవాలన్నమాట. నేనైతే ఈ కారపొడిలో ధనియాల పొడిలో కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కల్లుప్పు లైట్గా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకొని లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి. అలా తిప్పనట్టు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఉప్పు చింతపండు వేసినప్పుడు కొంచెం మెత్తగా నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలి. అదే వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత బాగా మెత్తగా నలిపేయకూడదు. లైట్గా అలా తిప్పినట్టు తిప్పితే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది కారప్పొడికి మొత్తం పట్టుకుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేడివేడి అన్నంలో, అంటే వేడివేడి అన్నం కాదులేండి, ఉదయం లెక్కోడి కోసం వండేస్తాను కదా, ఇంకా వేడివేడి అన్నం కాకపోయినా చక్కగా నెయ్యిని వేడి చేసుకొని కారపొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తినేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇడ్లీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. ఇంకా నేనైతే భోజనం చేసేసిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ అది ఉంటే చేసుకున్నాను. అప్పటికి 3 అయిపోయిందనమాట టైము. ఇంకా ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేద్దాము అని చూస్తే నాకు అరటిపళ్ళు కనిపించాయన్నమాట. అరటిపళ్ళు అలాగే ఉండిపోతున్నాయి, దేవుడి దగ్గర పెట్టినవి, ఎవరూ తినట్లేదు. ఇంకెలా కాదు అని చెప్పి లెక్కోడు ఇంతకు ముందు అయితే తినేది బాగా అరటిపండు, ఇప్పుడైతే అసలు తినట్లేదు. ఇంకా సర్లే ఏదో చేద్దామని చెప్పి బనానా ప్యాన్ కేక్స్ లాగా వేద్దాము అని చెప్పి రెడీ చేశాను. 1 కప్పు గోధుమ పిండి, అలాగే అరటిపళ్ళు ఏమో మ్యాష్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే పంచదార అరటిపళ్ళు మ్యాష్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం మెత్తగా నలిగిపోయిన తర్వాత దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసేసుకొని వెనీలా ఎసెన్స్, కొంచెం బేకింగ్ సోడా, ఇంకా బేకింగ్ పౌడర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా గుంట పొంగనాల ప్యాన్లో అయితే వేసుకున్నాను. నార్మల్గా అయితే మనం దోశ వేసుకునే పెనం ఉంటుంది కదా, దాని మీద ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని తినచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. బనానా ఫ్లేవర్ తగులుతూ భలే అనిపించింది అనమాట. నాకైతే తినే కొద్దీ తినాలనిపించింది. దాంట్లోకి చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేశాను కదా, తింటుంటే బనానా చాక్లెట్ తిన్నట్టు అనిపించింది అనమాట. బనానా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది. మళ్ళీ అక్కడైతే చాలా ఇష్టంగా తింది స్కూల్ నుంచి రాగానే పెడితే. ఇంకా ఇవైతే చాక్లెట్ ఫ్లేవర్ తగులుతూ బనానా ఫ్లేవర్ తగులుతూ రెండు కూడా చాలా బాగున్నాయి. చాలా ప్లఫీగా ఉన్నాయన్నమాట, బాగా గట్టిగా లేవు, చాలా ప్లఫీగా చాలా బాగా వచ్చినాయి నాకైతే. ఇంకా ఇవి ప్యాన్ కేక్స్లా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నేనైతే గుంట పొంగనాల ప్యాన్ ఉంది కదా అని చెప్పి దాంట్లో వేసాను. చిన్న చిన్న బిస్కెట్స్ లాగా వస్తాయి, చిన్న చిన్న కేకులు లాగా వస్తాయి కదా అని చెప్పి దాంట్లో వేసాను అనమాట. మళ్ళీ కూడా అయితే చాలా ఇష్టంగా తింది. ఇంకా కొన్ని కూరగాయలు ఉంటే అవి కూడా సర్దేసుకొని వాటికి విడదీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంక ఇలా ఈవినింగ్ అయిపోయిందనమాట. మా ఓరోసి కూడా వచ్చేసింది. ఫస్ట్ అయితే టీ పెట్టించేసాను. ఇంకా చుట్టూరు వాకలు తుడిచేసిన తర్వాత మళ్ళీ కూడా వచ్చేసింది అనమాట స్కూల్ నుంచి. కరెక్ట్గా
5 అయ్యేటప్పటికి మలక్కోడైతే స్కూల్ నుంచి వచ్చేస్తుంది. ఇంకా మా రోజు పని అయిపోయింది, తను కూడా వెళ్ళిపోయింది. నేనైతే లోపల శుభ్రం చేసుకోవాలి కొంచెం, అంటే లోపల మట్టుకు తుడుచుకోవాలన్నమాట. హాల్ అది కూడా తుడిచేసుకొని ఇంకా మలక్కోడికి అయితే స్నానం చేయించేసి కొంతసేపు చదివించాను అనమాట. చదివించిన తర్వాత ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ డైలీ చేయిస్తానండి. ఎక్సర్సైజ్ అది చేయించేసిన తర్వాత ఏమైనా స్కూల్లో నేర్చుకునేవి ఏమైనా ఉంటే చెప్పమంటానమాట. ఇలా కూర్చోబెట్టి చెప్పిస్తాను. మ్యాక్సిమం అన్నీ చెప్తుంది. ఓరల్ చాలా బాగా చెప్తుంది. రాయడానికి కొంచెం టైం పడుతుందండి, పర్వాలేదు, అయినా చాలా బాగా రాస్తుంది. చాలా బాగా ఇంప్రూవ్ అయిందనమాట మలక్కోడ్ అయితే. ఈ సంవత్సరంలో చాలా బాగా ఇంప్రూవ్ అయింది. చాలా బాగా చెప్తుంది, అన్నీ కూడా రాయడం కూడా చాలా బాగా రాస్తుంది. ఇంకా చదివించిన తర్వాత డిన్నర్ పెట్టేసి మలక్కోడిని పడుకోబెట్టేశాను. తర్వాత మేము కూడా తినేసి పడుకోవాలి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ ఈ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.